హాయ్ అండి. అందరికీ పెరుగుతో అన్నం తినటం అనేది చాలా ఇష్టం. పెరుగు కూడా చాలామంది ఇష్టపడతారు. కానీ డైలీ వైట్ రైస్‌లో పెరుగు, ఉప్పేసుకొని తింటే బోరింగ్‌గా ఉంటుంది కదా! అందుకని ఒక్కసారి పెరుగుతో ఇలా కర్రీ ట్రై చేయండి. చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. లెట్స్ స్టార్ట్. ముందుగా ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయ్యాక ఖచ్చితంగా తాలింపు చేసుకోవాలి. తాలింపు చేసుకున్నాక అందులోనే సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని బాగా మగ్గనివ్వండి. ఇవి మగ్గాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని మగ్గనివ్వండి. ఇలా మగ్గాక ఉల్లిపాయ ముక్కలు మెత్తబడ్డాక అందులోనే ఒక 5, 6 టమాటాలు పెద్ద సైజువి సన్నగా ముక్కలు తరిగి స్లో ఫ్లేమ్‌లో పెట్టుకొని బాగా మగ్గనివ్వండి. అప్పుడు టమాటాల్లో ఉన్న రసమంతా దిగి కూర అనేది చాలా బావుంటుంది. ఇలా టమాటాలు కూడా మగ్గాక రుచికి సరిపడా కారం, కొంచెం ధనియాల పౌడరు, కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకొని మొత్తం కలిగి తిప్పుకొని అందులోని ఒక గ్లాసుడు వాటర్ పోసుకోండి. ఈ వాటర్ పోసుకొని చక్కగా ఎగరనివ్వండి. ఎగిరిపోయాక స్టవ్ ఆఫ్ చేసి కూరని చల్లారనివ్వండి. ఇప్పుడు ఫ్రెష్ పెరుగు తీసుకొని దాన్ని చక్కగా బీట్ చేసుకొని క్రీమీ టైప్‌లో బీట్ చేసుకొని కూర చల్లారిపోయాక అందులో కలుపుకొని ఒక్కసారి వేడి వేడి అన్నంలో తిని చూడండి. అసలు ఆ టేస్టే వేరే లెవెల్ ఉంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ మై ఛానల్.